నమస్కారం సార్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. సార్, ముఖ్యంగా మా పంచగ్రామాల సమస్య మీద మీరు ఈరోజు పాదయాత్రలో భాగంగా మా పంచగ్రామాల సమస్యే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినందుకు మా పంచగ్రామాల ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. నిజంగా ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది సార్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 578 జీవో ఇచ్చి కొంతమందిని ఆదుకున్నారు. కానీ అది కూడా ఇల్లుల వరకే ఉన్నది సార్. రైతుల సమస్య వేరు, ఇల్లులు వేరు సార్. ఇది ఈ జీవో కూడా ఎక్కువ దేవుడి భూమి ఆక్రమించిన వాళ్ళకే ఉపయోగమే కానీ రైతులకి ఎటువంటి ఉపయోగం కూడా లేదు సార్. ముఖ్యంగా అది మీరు పరిగణలోకి కంపల్సరీగా తీసుకోవాలి సార్. ఎందుకంటే ఈ పంచగ్రామాల భూ సమస్య మీద ఎక్కువగా పోరాటాలు చేసి గత దీన్ని 10-15 సంవత్సరాల నుంచి 2 దశాబ్దాలు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాటాలు చేశారు సార్. బండారు గారు, పాసిల ప్రసాద్ గారు, మా కార్పొరేటర్ పివి నరసింహ గారు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ ఈ సమస్య మీద పోరాటాలు చేసి ఈ ప్రజలు చైతన్యవంతం చేసి, అలాగే ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నారు సార్. ఏదో మీరు చేస్తారని, అందులో కూడా మిమ్మల్ని చూస్తుంటే మీరు ప్రజలకు ఏదో చేయాలనే కసి ఏది ఉన్నట్టు మాకు కనిపిస్తుంది సార్. మీరే మా దిక్కు, మీరే మా భవిష్యత్తు అన్నట్టు ఉంది సార్. ఆ విధంగా ముఖ్యంగా ఏమి లేదు సార్. ఈ సమస్యని 1,00,00,000 కోట్లు దోపిడీ చేసి జైల్లో ఉండి జగన్ని ముఖ్యమంత్రిని చేశారు. కానీ మా సమస్యను ఏమనంటే కోర్టు ఉందని చెప్తున్నారు సార్. అది పెద్ద సమస్య కాదు సార్. మీరు కూర్చుంటే ఈజీగా పరిష్కరించగల ఇది ఉంది సార్. అది మాత్రం మీరు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే, అలాగే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా పార్లమెంట్లోనే తలుపులేసి ఏమి కాకుండా విభజించారు. ఇక్కడ పంచగ్రామాల సమస్య వచ్చేసరికి మాత్రం కోర్టు అని చెప్తున్నారు సార్ ప్రతి ఒక్కరుని. ఇది మాత్రం మీరు చాలా సింపుల్ గా చేయవలసిన పని సార్. ఏమి పెద్ద ఇది కాదు. అలాగే ఈ 570 మన పాసిల ప్రసాద్ గారు వాళ్ళ భార్య మీద కూడా ఈ పోరాటాలు చేస్తే ఎన్నో కేసులు, మా నాయకుల మీద, పివి నరసింహ గారు, వీళ్ళందరి మీద కేసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఎక్కువ చేసేవారు సార్. ఎందుకంటే పోరాటాలు వాళ్ళే చేసేవారు కాబట్టి. కావున మాకేం లేదు సార్. ఈ 9,600 ఎకరాల భూమి ఉంది సార్. అది అందులో ఖచ్చితంగా 6,000 ఇంచుమించి 7,000 వరకు దేవుడి భూమే సార్. అందులో ఎటువంటి సమస్య లేదు. కానీ ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించింది 1,800 ఎకరాలే సార్. ఈ 1,800 ఎకరాలకి మీరు న్యాయం చేస్తారనేసి, రైతులకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్. పూర్తిగా హక్కులు కల్పిస్తారని, అది కూడా అసెంబ్లీలో చట్టం చేసి ఇస్తారని ఆశిస్తున్నాం సార్. అన్నగారు మంచి ప్రశ్న వేశారు నాకు. ఈ రైతులది సంబంధించిన భూమి 1,200 ఎకరాలు ఉందని. 1,800. ఇదిగో ఒక్కొక్కరు ఒక లెక్క చెప్తున్నారు స్వామి, నేను బుక్ అయిపోతా చివరికి. అది కూడా పెద్దల మీటింగ్ లో డిస్కస్ చేశాం. ఇది కొంచెం ఎట్లా పరిష్కరించాలో కొంచెం వివరాలు తెలుసుకుంటాను. ఎటుగో ఇది కోర్టులో ఉందని మీకు తెలుసు. శాశ్వత పరిష్కారం చేయాలి. అది ఫాస్ట్ ట్రయల్కి వెళ్ళిపోవాలి. అంటే స్పీడీగా డెసిషన్ ఇవ్వాలని కోర్టు పైన కూడా కొంచెం ఒత్తిడి తీసుకురావాలి. కానీ మీరు అన్నారు కదా, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసినాడు, హాయిగా బెయిల్లో తిరుగుతున్నారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెట్టారు. పరిస్థితి అలా. ఇంకెక్కువ మాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా పైన వేస్తారండి. లేదంటే ఏమైనా ఎక్కువ మాడితే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నా పైన వేస్తారు. కానీ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇది ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందర కూడా కొంతమందికి జైలుకు పంపించారు. వాళ్ళందరూ మాక్సిమం ఒక వ్యక్తి ఉంది 32 రోజులు, 80% మంది వారం 2 వారాల్లో బెయిల్ వచ్చేసి బయటకు వచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు పెట్టారండి. నేను విచిత్రం ఏంటో తెలుసా, నేను మొదటిసారి ములాఖాత్కి వెళ్ళినప్పుడు నేనే షాక్ అయ్యా. ఆయన ఉన్న బ్యారక్, ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టిన బ్యారక్, ములాఖాత్ చేసుకున్న భవనం
మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన భవనం. అంటే ఈ రాజమండ్రి జైలుని కూడా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఏం చెప్పాలి ఇంకా. మీరు అన్నారు అలా సైకో జగనే హాయిగా రోడ్ల పైన తిరుగుతున్నారు, కానీ మా సమస్య కోర్టు 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 అంటున్నారని. ఇది మంచి ఇష్యూ అయినా మంచి పాయింట్ లేవనెత్తారు. తప్పనిసరిగా దీన్ని కూడా పరిష్కరించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం ఉంటుంది. తప్పనిసరిగా కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత మనం తీసుకుందాం. థ్యాంక్ యూ. అన్నా నమస్తే అన్న. అన్నా నమస్తే అన్న, మాది పొర్లిపాలెం అన్న. అన్నా పంచకాల సమస్య అనియా 98లో మాకు ఇల్లు స్కీములు ఇచ్చారన్న గణబాబు గారే, అప్పుడు ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే. మాకు ఒక పక్కన డాము, ఒక పక్కన కొండ, ఓ పక్కన పట్టాలు, రైల్వే ట్రాక్, మధ్యలో ఉన్నది చిన్న గ్రామం అన్న, ఒక 400 ఇల్లు. అందులో ఏంటంటే దేవస్థానం ఉంది. ఆ గ్రామంలో ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే దేవస్థానం, ఎరగొట్టాలంటే దేవస్థానం, ఇటు ఎరగొట్టి ఇల్లు కట్టాలంటే జీవీఎంసీలు వస్తాను, మీకు ప్రాణపురులు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. ఈ సమస్య మాకు అలా ఉండిపోతుందన్న, అది మా ప్రాబ్లం. పొర్లిపాలెం మేఘాద్రి గడ్డ పక్కన ఉంటదన్న. అప్పుడు గణబాబు గారు కూడా ఇప్పించారు మాకు. హైదరాబాద్ లో వెళ్ళి ఇల్లు స్కీములు అవి కూడా గణబాబు గారు ఇప్పించారన్నమాట. అయ్యారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇచ్చాం. ఎవరైనా ఇల్లు రిపేర్లు చేసుకోవాలంటే కూడా ఇబ్బంది లేకుండా చేయనిచ్చాం. ఒక్క నిమిషం, నేను పూర్తి చేయనిచ్చాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇబ్బంది పెడుతుంది. దీనికి శాశ్వతమైన పరిష్కారం 229 జియో, 229 జియో, అది అమలు చేస్తే ఇబ్బంది ఉండదు. స్వామి ఒకసారి మైకి అమ్మా. సత్యనారాయణ సార్ కూడా 40 ఇల్లు స్కీమ్ ఇచ్చారన్న. అప్పుడు ఆ స్కీమ్ ఇచ్చినప్పుడు ఎవరు ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మామూలుగా కట్టుకుంటామంటే మాత్రం ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఇల్లు స్కీములు లేవు కదా జగనన్న ప్రభుత్వంలో, అందుకు మాట అది మా ఇబ్బంది. దీన్ని మీరు కొద్దిగా పరిస్థితులని కోరుతున్నాం అన్నయ్య. పాలిచ్చి ఆవును ఎక్కువ పాలు అడుగుతున్నావు స్వామి. అది నాకు అర్థమైంది. అది గ్రామాలకు వచ్చి, ఇప్పుడు పట్టణాలకు వచ్చి కల్లా టిట్కో ఇల్లు మోడల్ పర్ఫెక్ట్గా ఉందమ్మా. అది ఇంకా అడుగడుగున ప్రజలు కూడా కలిసారు. ఆ మోడల్ని అమలు చేస్తాం G+3. బట్ గ్రామాలకు వచ్చి కల్లా మెరుగైన టెక్నాలజీతో ఇల్లు కట్టాలి. లేదంటే ఇప్పుడున్న ఇసుక, స్టీల్, సిమెంట్ ధరతో ఇల్లు కట్టే పరిస్థితి లేదు. ఒక్కొక్క ఇల్లు కనీసం 7 నుంచి 10 లక్షల రూపాయలు అయిపోతుంది పెట్టుబడి. సో దీనికి వేరే రకంగా పరిష్కరించాలి, మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలి. ఈ పాదయాత్రలో నాకు ఒకే ఒక ప్రశ్న నాకు సమాధానం దొరకలేదు. అది గ్రామాలు ఇల్లు ఎలా కట్టాలి అంటే తక్కువ ధరతో మంచి క్వాలిటీ 100 సంవత్సరాలు ఉన్న ఇల్లు ఎట్లా కట్టాలి దానిపైనే నేను హోంవర్క్ చేయాలి. మిగతాంతా నాకు క్లారిటీ ఉంది. ఒక్క ఇష్యూకి నాకు ఇంకా పరిష్కారం దొరకలేదు. కానీ మన ప్రభుత్వం ఏర్పడే లోపల ఈ సమస్య కూడా పరిష్కారం ఎత్తికే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. మళ్ళీ మైకి అమ్మా. మూడో క్వశ్చన్ అడుగుతున్నా స్వామి. క్వశ్చన్ కాదని ఇది చెప్తాను. చెప్పులు కూడా తీపోయాను, ఒక సెల్ఫీ అని. అయ్యాదు పాదయాత్రకి చెప్పులు వేసుకుని వస్తే తెక్కుండి ఎట్లా పోతాయి చెప్పు. ఈరోజు 3 సార్లు నా కాలు దొక్కేశారు. మా ఇన్ఛార్జ్ గారు 6 సార్లు 7 సార్లు ఆల్మోస్ట్ పడిపోయారు. అన్నగారు లేరు, భాస్కర్ గారు అన్నారు, లైన్ కాదు. ఓకేనా.